అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాల వీక్షకులందరికీ సాదర స్వాగతం. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? మీ క్యూట్ లిటిల్ బేబీస్ ఎలా ఉన్నారు? నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా నేను మీ అందరి కోసం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో అమ్మ నాన్నలందరికీ కాకుండా ప్రత్యేకంగా ఉమెన్స్ అందరికీ 100% ఉపయోగపడుతుంది. వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, సో ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాలను విజిట్ చేశారా? అయితే తప్పకుండా ఇలాంటి చక్కని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అమ్మ పాఠశాలలో భాగంగా ఒక అమ్మగా నేను నా అనుభవాలను వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా కావాలంటే అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి గంటను కూడా మోగించండి. ట్రింగ్ మూవ్ ఆన్ టు ద వీడియో. ఈరోజు ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ వీడియో ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మన అమ్మ పాఠశాలలో. ఫస్ట్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి, బేబీకి పౌడర్ వాడటం సేఫా కాదా అని చెప్పినప్పుడు నేను ఆ వీడియోలో కొంచెం ఇంట్రడక్షన్లో చెప్పాను. నా బేబీకి నేను ఇంతవరకు మొలతాడు కట్టలేదు, పౌడర్ వాడలేదు, వాటు కూడా పెట్టలేదు అని చెప్పి నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విషయం విన్న ప్రతి ఒక్క అమ్మలు అప్పటి నుంచి నన్ను అడుగుతున్నారండి, బేబీస్కి కాటుక ఎందుకు పెట్టకూడదు, మీరు ఎందుకు పెట్టరు, మీ డాక్టర్ దాని గురించి ఏం చెప్పారు, మాకు కూడా చెప్పండి అని చెప్పి చాలామంది చాలా రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళందరి రిక్వెస్ట్లు బేస్ చేసుకొని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే సో ఈ కాటుక అనేది మనకు మెయిన్గా కంటికి సంబంధించిన విషయం కాబట్టి ఆ ఈఎన్టీని స్పెషల్గా కలిసి కంటికి సంబంధించిన చాలా విషయాలు పర్సనల్గా చర్చించడం జరిగింది. సో అందుకే నాకు ఈ వీడియో చేయడానికి కొంచెం టైం పట్టింది. ఎనీవేస్ ఫైనల్గా నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వాటి గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఈ వీడియోలో నేను మీతో చర్చించబోతున్నానండి. బేబీస్కి మనం కాటుక ఎందుకు పెట్టుకుంటాం అంటే, కాటుక పెట్టుకుంటే కళ్ళు చాలా అందంగా కనిపిస్తాయి, కళ్ళు చాలా పెద్దగా కనిపిస్తాయి, లేదంటే కళ్ళు చాలా బ్రైట్గా కనిపిస్తాయి, కళ్ళు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అని చెప్పి మనందరం కాటుకు పెడుతూ ఉంటాం. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, జనరల్గా బయట వాతావరణం డస్ట్, దుమ్ము, ధూళి పడకుండా ఈ కాటుకు మనకి ఏం చేస్తుందంటే ఒక ప్రొటెక్టింగ్ లేయర్ లాగా ఉంటుంది అని చెప్పి మనం కాటుకు అనేది పెడుతూ ఉంటాం. కాటుకు పెట్టుకోవడానికి మూడో రీజన్ ఏంటంటే, కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అంటే కంటి పొక్కులు కానీ లేదంటే కళ్ళు అంటుకోవడం కానీ కాటుకు పెడితే చాలా వరకు తగ్గుతుందని చెప్పి కాటుకు అనేది మనం పెడుతూ ఉంటాం. కామన్గా అందరూ స్పెషల్గా చిన్న పిల్లలకి కాటుకు ఎందుకు పెడుతూ ఉంటాం అంటే, దిష్టి తగలకుండా మనం కాటుకు అనేది పెడుతూ ఉంటాం అన్నమాట. ఇన్ జనరల్గా కాటుకు పెట్టడానికి ఈ రీజన్సే మనం అందరం చెప్తూ ఉంటాం. మరి ఈ రీజన్కి సైంటిఫికల్గా ఎంతవరకు ప్రూఫ్ ఉంది, సైన్స్ ఏం చెప్తుంది, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఈఎన్టీస్ ఈ విషయానికి సంబంధించి ఏం చెప్తున్నారో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే షేర్ చేస్తున్నానండి. ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఎవరి నమ్మకాల్ని లేదు అంటే ఎవరి ఆచార వ్యవహారాల్ని హర్ట్ చేయడానికి అయితే అస్సలు కాదు. కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు మనం కాటు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అంతా నేను మీకు 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి చెప్తాను. ఒకటి, కాటుకను ఎలా తయారు చేస్తారు, 2 కాటుకను ఏ విధంగా పెడతాం, 3 కాటుకను ఏ విధంగా రిమూవ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాటుకను ఏ విధంగా తయారు చేస్తారు. మనం ఇన్ జనరల్గా ఈ రోజుల్లో ఎవరు మనం కాటుకని ఇంట్లో తయారు చేసుకోవట్లేదండి. ఒకప్పుడైతే ఇంట్లో చక్కగా కాటుకను తయారు చేసి ఆ కాటుకని చిన్నారుల కళ్ళకు పెట్టేవారు అనమాట. అంటే చక్కగా మంచి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి కాటుక అనేది తయారు చేస్తూ ఉండేవారు. బాదాం, నెయ్యి, వాము వాడి కాటుక అనేది తయారు చేసేవారు ఒకప్పటి కాలంలో. కానీ ఈ రోజుల్లో మీరు నా కమెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. ఎంతమంది ఇంట్లో కాటుకను తయారు చేసుకుంటూ పెడుతున్నాం? ఈ జనరేషన్లో ఎవరికి అంత ఖాళీ లేదండి. బయట మార్కెట్లో ఒక కాటుకను తేవటం, అది పెట్టేయడం. మనకి ఎష్యూరెన్స్ ఉందా బయట మార్కెట్లో వాడే కాటుకల్లో కెమికల్స్ లేవని చెప్పి మీరు 100% నాకు ఎష్యూరెన్స్ ఇవ్వగలరా? బయట మార్కెట్లో కొనే కాటుక తయారీలో ఏ పదార్థాలు వాడుతున్నారో తెలీదు, దాన్ని ఎలా తయారు చేస్తున్నారో తెలీదు, దాని తయారీకి ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారో కూడా మనకు అస్సలు ఏం తెలియదు. బయట మార్కెట్లో కాటుక డబ్బా తెచ్చేసి చక్కగా బేబీస్కి మనం అప్లై చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ మీరు కాటుక బేబీ కనుక పెట్టాలి అనుకుంటే ఇట్లా తయారు చేసుకున్న కాటుక పెడితేనే బేబీకి 100% సేఫ్ అండి. ఒకవేళ మీకు ఇంట్లో కాటుక ఏ విధంగా తయారు చేయాలో తెలియకపోతే నన్ను అడగండి కమెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా నేను మీకు ఇంట్లో కాటుక ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. కాటుక ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక పదార్థాన్ని మనం మండించడం వల్ల పొగ వస్తుంది కదండి, ఆ పొగని
మనం ఆపి కలెక్ట్ చేయటం వల్ల దానిపైన ఒక లేయర్లా ఫామ్ అవుతుంది కదా, ఆ లేయరే మనకి కాటు కింద అవుట్పుట్లా వస్తుంది అన్నమాట. సో కాటుక తయారీలో ఖచ్చితంగా ఏ కాటుక తయారీలోనైనా ఇక కార్బన్ని బర్న్ చేయటం వల్ల వచ్చే అవుట్పుటే కాటుక కాబట్టి, సో కాటుక ఖచ్చితంగా ఒక కెమికలే. ఆ కెమికల్ని కంటిలో మనం యూజ్ చేయటం వల్ల స్పెషల్గా న్యూ బార్న్ బేబీస్ యొక్క స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, వాళ్ళ కళ్ళు ఇంకా సెన్సిటివ్గా ఉంటాయి. బికాజ్ మన బాడీ అంతట్లో కన్ను అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాన్ కదండి. ఆ యొక్క సెన్సిటివ్ ఆర్గాన్కి ఈ యొక్క కెమికల్ అప్లై చేయడం సేఫా కాదా అనేది మీ హ్యాండ్స్కి నేను వదిలేస్తున్నాను. మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క కాటుక తయారీలో హై క్వాంటిటీ ఆఫ్ లెడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి. ఈ యొక్క లెడ్ అనేది ఒక హార్మ్ఫుల్ కాంపోనెంట్ అనమాట. ఒకవేళ ఈ లెడ్ కాంపోనెంట్ కనుక మన బాడీలోకి వెళ్తే ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా? ఒకటి ఏంటంటే లో ఐక్యూ, స్పెషల్గా పిల్లలకి ఫ్యూచర్లో లో ఐక్యూ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లేదు అంటే కొన్ని ఆర్గాన్కి సంబంధించి ఫంక్షనేటింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. ఒకటి ఏంటంటే ఎనీమియా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాటుకలో లెడ్ ఉంటుంది కదండి, ఆ యొక్క లెడ్ మీరు స్నానం చేసినప్పుడు కానీ లేదంటే ఆ యొక్క కాటుకను రిమూవ్ చేసినప్పుడు కానీ ఎక్కువకుండా మన యొక్క బాడీలోకి వెళ్తే ఈ లెడ్ వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఇక మేకింగ్లోనే మనం రెండు విషయాలు మాట్లాడుకున్నాం, కార్బన్ ఉంటుంది, లెడ్ ఉంటుంది. రెండు కాంపోనెంట్స్ కూడా మన కంటికి అస్సలు సేఫ్ కాదని డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. ఈ విషయాన్ని నేను చెప్పడమే కాదు, ఒక్కసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, ఈజ్ కాజల్ ఈజ్ సేఫ్ ఫర్ బేబీ, లేదంటే కాటుకు పెట్టడం పిల్లలకి సేఫేనా, డాక్టర్స్ ఏం చెప్తున్నారు. చాలామంది డాక్టర్స్ చాలా ఇంటర్వ్యూస్ అనేవి ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది ఈ విషయం. ఈ విషయాన్ని నేను స్పెషల్గా నా ఈఎన్టీ ద్వారా తెలుసుకున్నాను. ఒక్కసారి మీరు ఎప్పుడైనా మీరు ఈఎన్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదు అంటే మీకు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇదే విషయం గురించి మాట్లాడండి. మీకు పీడియాట్రిషియన్ ఏం చెప్తారో మీరే వినండి. అది విన్న తర్వాత ఖచ్చితంగా మీరు కూడా నా అలాగే ఆశ్చర్యపోతారు. సో ఇప్పుడు మేకింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటంటే కాజల్ని ఎలా అప్లై చేస్తామో మనం మాట్లాడుకుందాం. పిల్లలకు కాటుకు అప్లై చేసినప్పుడు ప్రతి ఒక్క పిల్లలు ఏడుస్తూ ఉంటారండి. కానీ మనం ఏం చేస్తాం, ఆ ఏడిస్తే ఏడ్చిందిలే, ఇది తన మంచి కోసమే కదా చేస్తున్నాం అని చెప్పి మనల్ని మనం సముదాయించుకొని ఆ కాటుక అనేది పెడుతూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, నిద్రలో కూడా కొంతమంది కాటుక అనేది పెడుతూ ఉంటారు. సో కాటుక పెట్టేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఇలా ఈ విధంగా పెడుతూ ఉంటాం కదా. మీకు తెలుసా ప్రతి ఒక్కళ్ళ కంటిలో ఈ విధంగా మీరు కంటిని ఓపెన్ చేసుకొని, ఒకవేళ మీరు ఈ వీడియో అయ్యాక ఒకసారి మీరు అద్దం ముందుకెళ్ళి మీ కంటిని ఓపెన్ చేసుకొని మీ యొక్క ఐస్ని ఇలా ఓపెన్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది ప్రతి ఒక్క ఐ యొక్క కార్నర్లో ఒక చిన్న హోల్స్ లాగా మీకు కనిపిస్తాయి. ఆ హోల్స్ని ఏమంటారు తెలుసా? టియర్ హోల్స్ అంటారు అనమాట. ఎమోషనల్గా బాధ కలిగినా లేదు అంటే బయట దుమ్ము ధూళి మన కంట్లోకి పడగానే మన కంట్లోంచి నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కదా, వాటిని టియర్ హోల్స్ అంటూ ఉంటాం అనమాట. టియర్ హోల్స్ని కనుక మనం ఈ కాటుకు పెట్టి క్లోజ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? మన కన్నీళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. కన్నీళ్ళు రావటం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో ఆ యొక్క న్యాచురల్ ప్రాసెస్ని మనం అడ్డగించిన వాళ్ళం అవుతాం. ఫస్ట్ థింగ్, స్పెషల్గా చిన్న బేబీస్కి ఈ యొక్క కాటుకు పెట్టేసి ఈ యొక్క టియర్ హోల్స్ని క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా? ఈ యొక్క కాటుకలు ఉన్న లెడ్ కానీ లేదు అంటే కార్బన్ కానీ హోల్స్కి ముక్కుకి మధ్యలో ఒక సన్నని పొర ఉంటుందండి. ఆ యొక్క సన్నని పొర కనుక క్లోజ్ అయిపోతే బేబీస్కి ఫ్యూచర్లో కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి 100 to 100% వస్తాయని ఆల్రెడీ సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. ఇక కాటుకను మీరు బేబీకి పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ టియర్ హోల్స్ని రోజు మీరు క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. దానివల్ల శాశ్వతంగా ఆ టియర్ హోల్స్ కనుక క్లోజ్ అయిపోతే ఇక సన్నని పొర నెమ్మదిగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో థర్డ్ థింగ్ ఏంటంటే, చాలా మనం కాటుక ఎలా పెడుతూ ఉంటాం, చేతితో పెడుతూ ఉంటాం. మన చేతులు 100% యాంటీ బ్యాక్టీరియల్ కాదని చెప్పి ఎవ్వరూ ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే మన చేతుల్లో మనకు కనిపించని కొన్ని వేల రకాల సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఒకవేళ మీ బేబీకి మీ చేతితో కనుక కాటుక పెడితే మన చేతిలో ఎన్ని సూక్ష్మజీవులు ఉన్నాయో మనకు తెలియదు. స్పెషల్గా చిన్న బేబీస్కి ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదండి. మీ చేతుల్లో ఏమైనా బ్యాక్టీరియాస్ ఉంటే అది బేబీకి పాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి సో మన చేతులు ఎంత క్లీన్గా చేసుకున్నా అందులో బ్యాక్టీరియాస్ కూడా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి సో కాటుకు పెట్టడం వల్ల ఇది ఒక సెకండ్ డిసడ్వాంటేజెస్. మూడోది ఏంటంటే, జనరల్గా ఒకవేళ మీ చేతికి ఏమైనా గోర్లు ఉన్నాయనుకోండి, కేసు నేను స్పెషల్గా మా డాక్టర్ దగ్గర ఈఎన్టీతో డిస్కస్ చేసినప్పుడు ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను. అతనికి ఒక కేసు వచ్చిందంటే, అంటే ఒక మమ్ ఏం చేశారంటే కాటుకు పెడుతున్నప్పుడు తనకి గోరు తెలియకుండా
అనుకోకుండా బేబీ కంటికి గుచ్చుకుపోయింది. అంటే కావాలని చేయలేదు, అనుకోకుండా గుచ్చుకుపోయింది. ఆ కాటుకు పెట్టినప్పుడు బేబీ ఏం చేసిందంటే ఇలా కదిలిపోయింది. ఇలా కదిలిపోవడం వల్ల ఆ గోర్ అనేది ఇలా గీరుకుపోయింది అనమాట. కళ్ళంతా బాగా రెడ్గా అయిపోయి రికవరీ అవడానికి 1 month పట్టిందంట. సో కాటుకు పెడుతున్నప్పుడు ఒకవేళ అన్కాన్షియస్గా ఉండి పెడితే ఇది ఒక డిసడ్వాంటేజెస్ కూడా ఉంటుంది. దానివల్ల వచ్చే లాభాల కన్నా నష్టాలే మనం ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనం మేకింగ్ గురించి తెలుసుకున్నాం, అప్లయింగ్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ విషయం ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు కదా, కాటుకు పెడితే కళ్ళు పెద్దగా అయిపోతాయని చెప్పి. కన్ను పెరగడం అనేది న్యాచురల్గా ఒక న్యాచురల్ ప్రాసెస్ అండి. మన బాడీలో మిగతా ఆర్గాన్స్ ఎలా పెరుగుతున్నాయి, చేతులు, కాళ్ళు, జుట్టు అన్నీ ఎలా అయితే పెరుగుతున్నాయో ఆ విధంగా కన్ను పెరగడం కూడా ఒక న్యాచురల్ ప్రాసెస్. కాటుకు పెడితే కళ్ళు పెద్దవి అవుతాయని ఇంతవరకు సైంటిఫికల్గా ఏ టెస్ట్ కూడా ప్రూవ్ చేయలేదు. ఎలాంటి సైంటిఫికల్గా ప్రూవ్ లేదు. నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా గూగుల్ చేసి చూడండి. గూగుల్ మాత కూడా ఇదే విషయం మీకు చెప్తుంది. కొందరు కళ్ళు చిన్నవిగా ఉంటాయి, కొందరు కళ్ళు పెద్దవిగా ఉంటాయి. అది వాళ్ళ యొక్క బాడీ టైప్ని బట్టి అది క్రియేట్ చేయబడి ఉంటుంది. కానీ కాటుకు పెట్టడం వల్ల అయితే కళ్ళు పెద్ద అవుతాయని ఎలాంటి సైంటిఫికల్గా ప్రూవ్ అయితే లేదు. నెక్స్ట్ అతి ముఖ్యమైన విషయం దిష్టి గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జనరల్గా చిన్న పిల్లలకి మనం కాటుకు ఎందుకు పెడుతూ ఉంటాం అంటే దిష్టి తగలకుండా మనం కాటుకు అనేది పెడుతూ ఉంటాం. దిష్టి అనేది మనకి వాడుకలోకి ఎలా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ యొక్క వైట్ పేపర్లో చిన్న డాట్ పెట్టి ఎవరికైనా చూపిస్తే ఆ యొక్క వైట్ పేపర్ కనిపించదు, కానీ అక్కడ డాటే కనిపిస్తుంది. కాటుకు అనేది నల్లగా ఉంటుంది కదా, ఆ యొక్క నల్ల చుక్కని మన యొక్క వైట్గా ఉన్న మన శరీరం మీద పెట్టడం వల్ల వాళ్ళ యొక్క ఐని డైవర్ట్ చేయడం కోసం దిష్టి చుక్క అనేది మనం పెడుతూ ఉంటాం. దిష్టి గురించి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సో దీని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. సో మనం ఎవరికి చెడు చేయనంత వరకు మనకి ఎలాంటి చెడు జరగదు అని నేను అనుకుంటూ ఉంటాను. జనరల్గా బేబీస్కి జలుబు, దగ్గు, జ్వరం ఇవి అనేవి కామన్గా వస్తూ ఉంటాయండి. అవి వస్తేనే వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి, ఆ యొక్క జర్మ్స్తో బ్యాక్టీరియాస్తో ఫైట్ చేసే శక్తి అనేది వాళ్ళకి బాడీలో డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి కామన్గా జలుబు, దగ్గు, జ్వరం అనేవి వస్తూ ఉంటాయి. ఆ దిష్టి తగలడం వల్ల వచ్చింది అని చెప్పి నేనైతే నమ్మను. అంటే మీరు ఒకవేళ మీరు దిష్టి ఉందని నమ్ముతున్నారు, మీకు ఆ విశ్వాసం ఉంది అని చెప్పి మీరు కావాలంటే కాటుకుని పెట్టుకోవచ్చు. బట్ ఆ కాటుకు కూడా ఇంట్లో తయారు చేసిన కాటుకుని మాత్రమే పెట్టాలి. సో ఆ కాటుకుని ఎక్కడ పెట్టాలంటే, కావాలంటే మీరు బేబీకి ఇక్కడ చాలామంది పెద్ద బొట్టు పెడుతూ ఉంటారు కదా, బొట్టు రూపంలో పెట్టచ్చు. లేదంటే బుగ్గను చుక్క ఉంటుంది కదా, బుగ్గను చుక్క రూపంలో పెట్టచ్చు. లేదంటే కొంతమంది చెవు వెనకతలు పెడుతుంటారు కదా, సో చెవు వెనకతలు కూడా పెట్టచ్చు. బేబీస్కి కొంతమంది అయితే అరిపాదాలకి ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క పెడుతూ ఉంటారు, కావాలంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు. బట్ కాటుకు మాత్రం కంట్లో కంప్లీట్గా నో 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 ఫర్ బేబీస్. పెద్దవాళ్ళు మనం కూడా కాటుకు పెట్టుకోవాలంటే ఏ విధంగా పెట్టుకోవాలంటే, లిక్విడ్ బేస్డ్ ఐలైనర్స్ అనేవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. పెన్సిల్ ఐలైనర్ కనుక మనం యూస్ చేస్తే ఏమవుతుందంటే తెలియకుండా కొన్ని పార్టికల్స్ అక్కడక్కడ పడుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా కాజల్ కొనుక్కోవాలనుకుంటే మంచి బ్రాండెడ్ కాజల్ కొనుక్కోండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు కాజల్ అప్లై చేయాలనుకుంటే ఈ టియర్ గ్లాండ్స్ ఉంటాయి కదా, అది వదిలేసి ఆ పక్క నుంచి మీరు కావాలంటే అప్లై చేసుకోండి. లేదంటే పైన కనురెప్పల పైన ఉంటాయి కదా, అక్కడ కూడా కావాలంటే మీరు లిక్విడ్ బేస్డ్ ఐలైనర్స్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. బట్ టియర్ గ్లాండ్స్ అనేవి అస్సలు క్లోజ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. బట్ స్పెషల్గా చిన్న పిల్లలకైతే మాత్రం కాటుకు కంట్లో పెట్టకపోవడమే మంచిదని ఇది నా స్పెషల్ అడ్వైస్గా నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం కాటుకు మేకింగ్ గురించి తెలుసుకున్నాం, కాటుకు పెట్టడం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే కాటుకు క్లీనింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది కాటుకుని ఎలా క్లీన్ చేస్తారంటే, వాటర్తో స్నానం చేస్తున్నప్పుడు వాటర్తో పాటు కాటుకుని అనేది క్లీన్ చేస్తూ ఉంటారు. అలా క్లీన్ చేయకూడదు. అలా క్లీన్ చేస్తే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, లెడ్ అనేది బేబీ యొక్క బాడీలోకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి సో కాటుకుని ఏ విధంగా క్లీన్ చేయాలి, ఒకవేళ మీరు ఇక్కడ పెట్టినా లేదు అంటే వెనక్కి పెట్టిన కాలు మీద పెట్టిన కాటుకుని అనేది ఎలా క్లీన్ చేయాలంటే, కొంచెం నూనెని తీసుకొని ఆ యొక్క నూనెలో కొంచెం కాటన్ ఉంటుంది కదా, దూది ఉంటుంది కదా, దూదిని ముంచి ఆ యొక్క దూదితో చక్కగా తుడిచేస్తే కాటుకు అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ పెట్టినా లేదంటే ఇక్కడ పెట్టినా లేదంటే కాళ్ళ మీద పెట్టినా కాటుకు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంతేగాని మీరు స్నానం చేసేటప్పుడు బేబీ గట్టిగా రబ్ చేసి తొడవడం అస్సలు చేయొద్దు. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు ఐలైనర్స్ దగ్గర కాటుకు అనేది మీరు పెట్టుకుంటున్నారు అంటే, ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇయర్ బడ్ని కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ యొక్క ఆయిల్లో ముంచి చక్కగా ఈ విధంగా స్లోగా నెమ్మదిగా రబ్ చేస్తే కాటుకు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట.
మేకప్ని ఏ విధంగా జాగ్రత్తగా రిమూవ్ చేసుకుంటారో ఆ విధంగానే కాటుకను అనేది మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ట్రెడిషన్ని ఫాలో అవ్వండి, అంతేగాని ఈ యొక్క మనం ఫాలో అవుతున్న మన ట్రెడిషన్స్ వల్ల మన బేబీస్ అనేవాళ్ళు హట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీదే. ఒకవేళ మీకు స్పెషల్గా ఇంట్లోనే కాటుక ఎలా తయారు చేయాలో రాకపోతే నన్ను అడగండి, నేను మీకు చెప్తాను. సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియోలో కాటుక పెట్టడం వల్ల బేబీకి వచ్చే నష్టాలు ఏంటి, కాటుక తయారీ వల్ల మనకి ఎలాంటి నష్టం వస్తుంది, కాటుక పెట్టేటప్పుడు మనం జాగ్రత్తలు పాటించకపోతే ఎలాంటి నష్టం వస్తుంది, కాటుకను క్లీన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించకపోతే ఎలాంటి నష్టం వస్తుంది, అసలు కాటుక అనేది కంటికి పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి నేను కమెంట్ సెక్షన్లో అడగండి. మళ్ళీ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇది అంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే మీరు షేర్ చేసుకుంటున్నాను. ఎవరి ట్రెడిషన్స్ని కానీ ఎవరి నమ్మకాలని కానీ నేను హర్ట్ చేయట్లేదు. సో ఆ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మీకు చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఆశిస్తున్నాను. మీకోసం మరిన్ని వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్ టు అమ్మ పాఠశాల. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.